హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మరి ఇప్పుడు వచ్చేదంతా పండుగలే కాబట్టి ఇంట్లో మనం కామన్గా చేసే ప్రసాదం ఏదైనా ఉంది అంటే పరమాన్నం కానీ పొంగల్ కానీ చేసుకుంటూ ఉంటాము. అయితే ఇంట్లో బెల్లం పరమాన్నాన్ని చేసినప్పుడు చాలామందికి పాలు విరిగిపోతూ ఉంటాయి. అలాగే పరమాన్నం కొద్దిసేపటికి గట్టిపడిపోతుంది, లేదు అంటే నీరైపోతుంది. సో ఇంతవరకు మీకు ఎవ్వరు చెప్పని రీతిలో 100% పర్ఫెక్ట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మొదటిసారి పరమాన్నం చేసినా కూడా ఇదే టెక్చర్, ఇదే టేస్ట్ వస్తుందండి. పరమాన్నం చల్లారిన కూడా అస్సలు గట్టిపడదు. అచ్చం గుళ్ళో పెట్టిన ప్రసాదంలా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. మీ ఇంట్లో ఏ పూజకైనా ప్రసాదం చేయాలన్నా ఎప్పుడు ఇదే రెసిపీని పక్కా ఫాలో అవుతారు. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ పరమాన్నం కోసం ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యంతో చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు. ఉంటే మాత్రం రేషన్ బియ్యంతోనే చేసుకోండి. పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. మీరు ఈ రైస్ని గ్లాస్ కొలతలతో కూడా తీసుకోవచ్చు. ఈ రైస్లోకి నీళ్లు పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇలా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసి ఈ రైస్ని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉంటే కనుక గంట సేపు అయినా నానబెట్టి తీసుకోవాలి. ఈ రైస్ నానేలోపు మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మీరు ఏ గిన్నెలో అయితే పరమాన్నం వండాలనుకుంటున్నారో ఆ గిన్నెని ఒకసారి కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకోవడం వల్ల మనం తీసుకునే పాలు అనేది అడుగు పట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు మీరు తీసుకున్న కప్పు రైస్కి ఇక్కడ 4 కప్పుల వరకు పాలను తీసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం తీసుకున్న కప్పు రైస్కి మొత్తం 6 కప్పుల వరకు తీసుకుంటున్నామండి పాలు అండ్ అలాగే వాటర్ని. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి ఇలా కలుపుకుంటూ పాలను బాగా మరిగించుకోవాలి. పాలు అనేది ఇలా బాగా మరగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. రైస్లో ఉన్న వాటర్ని వంపేసుకొని రైస్ మాత్రమే వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మంటను లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోవాలి. మీరు రైస్ ఉడుకుతుంది కదా అని పక్కకు వెళ్ళిపోతే మనకి పాలు అనేది పొంగిపోతుందండి. సో దగ్గర ఉండి ఇలా కలుపుకుంటూ రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి. మీరు ఎంత నిదానంగా చిన్న మంట మీద ఇలా కలుపుకుంటూ రైస్ని ఉడికిస్తారో మీకు పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందండి. ఇలా చూడండి, పాలు మొత్తం దగ్గర పడి రైస్ ఇలా మెత్తగా ఉడికినాక మీకు ఎక్కడన్నా పలుకుగా అనిపిస్తే ఇలా గరిటెతో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఇలా మ్యాష్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోండి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది దద్దోజనం ఉంటుంది కదండి, ఆ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చూడండి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని ఒకసారి బాగా కలుపుకోండి. మీ దగ్గర ఉంటే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకొని కలుపుకోవచ్చు. వన్స్ ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా మెయిన్ స్టెప్ అండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక 2 కప్పుల వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ తీసుకోవాలండి బెల్లం కరగడం కోసం. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే బెల్లం ఇలా కరిగిన వెంటనే తీసుకెళ్ళి పరమాన్నంలో వేసి కలిపేస్తుంటాము. అలా చేస్తే పాలు అనేది విరిగిపోతుందండి. అలా చేయకూడదు. బెల్లం మొత్తం ఇలా పూర్తిగా కరిగిపోయి ఇలా లైట్ తీగ పాకం అనేది రావాలి. అప్పుడే మనకి పరమాన్నం అనేది నీరైపోదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ సిరప్ని 1 నిమిషం ఆరబెట్టుకోండి. ఈలోపు మరో పక్కన ఒక గరిటెలోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని బాదం పప్పులు వేసుకోండి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు ద్రాక్షలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయండి. ఇప్పుడు పరమాన్నంలోకి మనము రెడీ చేసుకున్న సిరప్ని ఇలా స్టెయినర్ తోటి వడకట్టుకోవాలండి. ఏదైనా నలకలు ఉంటే సపరేట్ అయిపోతుంది. బెల్లం సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతోటి బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ మొత్తం కూడా రైస్కి పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి.
అలాగే ఇప్పుడు ఇంకా లాస్ట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యితో సహా వేసుకొని కలుపుకోవాలండి. నెయ్యి మొత్తం కూడా పరమాన్నానికి పట్టేటట్టు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చిందో. అంతేనండి, కమ్మని బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మరి ఈ వచ్చే పండుగలకి మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో కమ్మని రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.